మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టనోడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టనోడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 యేసయ్య పుట్టాడండి. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూశామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చెక్కనోడు సుందరుడే ఆ స్వామి. బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. చూపులకు చెక్కనోడే సుందరుడే ఆ స్వామి. బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే. దూతనే చూశామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోష గానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోష గానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి విలువైన పరిశుద్ధులైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి ఈ దినం వరకు ప్రభు మనల్ని సజీవులుగా క్షేమంతో భద్రంగా కాపాడి ఉన్నారు. అయితే ఆయన సన్నిధిలో మనం మానక దేవుడు మీకు ఇచ్చిన సంఘాలలో మీకు ఇచ్చిన సేవకుల ద్వారా వినబడుతున్న దేవుని ఉపదేశాన్ని విని అంతకంతకు మనం ఆశీర్వదించబడాలని, మేలు పొందుకోవాలని, దీవెన దైవికమైన గొప్ప స్వస్థత అనుభవించాలని ఓ సేవకునిగా ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట మనకు గుర్తొస్తూ ఉంటుంది. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా అతనికి ఎన్ని బట్టలు కప్పినను
చలి ఆగకున్నది, వెట్ట కలగకున్నది, వేడి పుట్టకపోతున్నది. అందుకని అక్కడున్న తనకు కావలసిన వాళ్ళందరూ, ఆ పనివారు, అక్కడ ఉన్న వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు వచ్చి ఆయనతో ఒక మాట చెబుదామని చర్చించుకుంటున్నారు. ఏంటనంటే, ఎన్నో యుద్ధాలు చేసి, ఎన్నో గొప్ప కార్యాలు చేసి, సింహాన్ని చీల్చి, ఎలుగుబంటిని ఎదిరించి, ఆరుమూరల జానుడున్న గొలియాతును కొట్టి చంపి వాళ్ళందరికీ చలి పుట్టించిన యోధాను యోధుడు, ఇశ్రాయేలీయులను 40 ఏండ్లు ఏకచక్రాధిపతిగా పాలించిన పరాక్రమం కలిగిన వ్యక్తిలాగా ఉన్న ఓ వీరుడు, ధీరుడు దావీదు భక్తుడు. అయితే ఇప్పుడు ఆయనకి చలి పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఎన్ని బట్టలు కప్పినా ఆ వృద్ధాప్యంలో ఆయనకి చలి ఆగట్లేదట. ఆగకపోయేసరికి ఆయన మేలు కోరిన వాళ్ళు, ఆయనను బాగా ప్రేమించేవాళ్ళు, ఆయనను ప్రాణానికి ప్రాణంగా అభిమానించే ఆ మంచివారు ఒక ఆలోచన చేస్తూ అంటున్నారు, ఇదిగో అబ్బాయి, మన రాజు మన కోసం ఎన్నో చేశాడు, ఆయన ఉండాలి కదా. ఓ సందర్భంలో అంటారు, మా వంటి 10,000 మందికి నువ్వు ఒక్కడివి సమానమయ్యా అని అన్నారు కదా. ఎంత ప్రేమ ఉన్నది కదా ఆయన మీద. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, రాజుకు మనం ఎన్ని బట్టలు కట్టినా వెట్టగలగట్లేదు, ఎన్ని దుప్పట్లు కప్పినా చలి ఆగట్లేదు, వణికిపోతున్నాడు, ఏం చేద్దామన్నానంటే అప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, ఓ పని చేద్దామా, ఒక మంచి కన్యకను తీసుకొచ్చి ఆయన కౌగిలిలో ఉంచితే అన్నిదా భావించొద్దు సమా. ఈ మాటని కాస్తంత పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన తలంపుతోటి, పవిత్రమైన స్వచ్ఛమైన స్వస్థబుద్ధితోటి ఈ మాట కొంచెం జాగ్రత్తగా మదిలోకి తీసుకోనండి. అక్కడ రాయబడిన మాట, ఓ కన్యకను తీసుకొచ్చి ఆయన ఆ చలికి తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయన కౌగిలిలో ఉంచితే యవ్వన ప్రాయములో ఉన్న ఈ కన్యక యొక్క శరీరంలోని వేడి ఆయన చలిని ఆపుతుంది అని చెప్పి నిశ్చయించుకున్నారు. సరే మంచిది, ఇందుకు రాజుగారికి చెప్పాలి కదా. మనకైతే బాగానే ఉంది ఈ ఆలోచన, మరి ఆయన ఏమంటారో తెలియదుగా, ఆయన సమ్మతించాలిగా. ఆయన సమ్మతించకపోతే మనం ఎన్ని యోచనలు చేసినా అవి ప్రయోజనం ఉండవు కదా అనుకొని సరే ధైర్యం చేసి వెళ్ళారు. అయ్యా, ఒక్క చిన్న మనవి నాయనా, మీరు మాకు కావాలయ్యా, మీరు చలితోటి లాగున లోకాన్ని విడిచిపోతారేమో భయం వేస్తుందయ్యా. అయ్యా, మీరు మాకు కన్న తండ్రిలాగా పాలన ఇచ్చారు, మీరు చిరకాలం ఉండాలి, మీరు బ్రతికిన వారిగా మాకు కనపడాలి, మీరు క్షేమంగా ఉండాలి. వృద్ధాప్యములో మీరు వణుకుతూ ఈ పరిస్థితిని చూస్తుంటే మాకు భయం అవుతుందయ్యా. మీరు క్షేమంగా ఉండాలి, మీకు వెట్టగలగాలి. వెట్టగలగటానికి ఎన్ని బట్టలు కప్పినా ఆగట్లా. మేము ఒక చిన్న యోచన చేసుకున్నామయ్యా అని అంటే, సరే ఏంటనంటే ఇది సరేలే అని అన్నారు. సరే వెళ్ళిపోయి ఇప్పుడు రాజు అంగీకరించారు కదా, ఇప్పుడు ఆయనకు ఆ వెట్ట కలగటానికి అందరూ యోచన చేసుకున్నారు, బాగానే ఉంది. మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు అనుకుంటున్నారు, రాజుగారి దగ్గరికి తీసుకురావటం అని అంటే సాదా సీదా మనిషి అయితే కాదు, కాబట్టి ఒక చక్కనిది కావాలి, తగినది కావాలి. అందుకనే రాజుల మొదటి గ్రంథంలోనండి ఆ మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే రాజునకు తగినామ కావాలి, రెండవది చక్కగా ఉండేమ కావాలి, మూడవది కన్యక అయి ఉండాలి. దేవుని వాక్యంలో కాస్తంత ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున ఒక్క విషయం గుర్తు చేసుకుందాం. దావీదు భక్తుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండి ఏకచక్రాధిపతిగా రాజ్యమేలి సింహాన్ని, ఎలుగుబంటిని, 6 మూరల జానుడున్న గొలియాతును చంపి శత్రువులకు వణుకు పుట్టించినోడు, దేవుని బలము చేత సాహసోపేతమైన కార్యాలను చేసి అలాగున వణుకు పుట్టించిన వ్యక్తి. అయ్యో, ఒక వయసు వచ్చేసరికి వణకాల్సి వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. ఈ దినాలలో దావీదు భక్తుల్ని కాస్తంత మీరు అన్యదా భావించకపోతే సంఘంగా మనం జ్ఞాపకం చేసుకుందాం, సంఘానికి మనం పోల్చుకుందాం. ఒకప్పుడు దేవుడు మీకు ఇచ్చిన సంఘాలలో, దేవుడు నీకు ఇచ్చిన సంఘం, నువ్వు ఏ సంఘంలో అయితే ఉంటున్నావో, ఏ సహవాసంలో అయితే ఉంటున్నావో ఆ సహవాసం పేరు చెబితే దయ్యాలు కేకలేసిపోయాయిగా. ఆ సంఘంలో కూడుకొని నలుగురు ప్రార్థన చేస్తే రోగాలకు వణుకు పుట్టేదిగా, వ్యాధులకు వణుకు పుట్టేదిగా. ఆ సంఘంలో
ప్రార్థనలను చూస్తే సమస్యలకు వణుకు పుట్టి పారిపోయాయిగా. అయ్యో ఈ మధ్యకాలంలో కాస్త వృద్ధాప్యం వచ్చి వయసు పెరిగిపోయి సంఘానికి ఒక సీనియారిటీ వచ్చి అన్నిటికన్నా మేమే గొప్ప, అందరికన్నా నా భక్తే గొప్ప, అందరికన్నా నా స్థితిగతులే గొప్ప అనే ఆ వయసు పైబడిన పరిస్థితులలో కాస్త వేడి తగ్గిందేమో, ఉపవాస ప్రార్థనలు తగ్గాయేమో, ఉద్యోగం తగ్గిందేమో, ప్రభువును చూపించడం తరిగి మనల్ని మనం చూపించుకుంటున్నామేమో. దయచేసి నన్ను మన్నించండి, అన్యదా భావించొద్దు. ఎందుకో ఒక ఆలోచన వచ్చింది, భయం వేస్తుందండి, రాకడ సమీపిస్తున్నదండి. మనల్ని మనం చూపించుకునే దినాలు కాదండి, ప్రభువును చూపించాలండి. ప్రభువునికి మనల్ని కొద్ది మందినైనా సిద్ధపరచాలండి. దయచేసి వయసులో నాకైనా పెద్దలైన సేవకులు అయి ఉంటారు, సేవలో నాకన్నా అనుభవం కలిగిన సేవకులు ఉంటారు. ప్రభువు నా మదిలో ఉంచిన ఒక చిన్న ఆలోచన మీ ముందు పెడుతున్నా, అన్యదా భావించొద్దండి. ఒకప్పుడు దేవుడు మనకిచ్చిన సంఘం ఎట్లాగునుంది, ఒకప్పుడు దేవుడు మనకిచ్చిన విశ్వాసులు ఎలాగునున్నారు. అనేక మందికి వణుకు పుట్టించిన వాళ్ళు దయ్యాలు కేకలు వేసేయి. మనకున్న కొద్ది మంది గుంపే సమస్యలకు వణుకు సంఘం పేరు చెబితే, సమస్యలకు వణుకు నీ దగ్గర ఉన్న ప్రార్థనల పేర్లు చెబితే సంఘంలో దయ్యాలు కేకలు వేసి పారిపోయాయి. కానీ ఈ రోజున అనేక మంది పైబడిన తర్వాత, కాస్తంత అనుభవం ఎక్కువైన తర్వాత, కాస్తంత వయసు పైబడిన తర్వాత, పేరు పెరిగిన తర్వాత మనకే వణుకు పడుతుందేమో. ఈ సమయంలో మనకు కావలసింది వెట్ట పుట్టించే ఒక యవనస్తురాలు కావాలి, వెట్ట పుట్టించే ఒక కన్యక కావాలి, వేడి పుట్టించేవారు కావాలి. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు సంఘాలలో వేడి ఉన్నది, సంఘాలలో మంట ఉన్నది. కరోనా కాలంలో లాక్డౌన్కు ముందు మేము ఆదివారం 10 గంటలకి ఆరాధనని ప్రకటించితే, మొదటి ఆరాధన 10 గంటల 15 నిమిషాలకి అందరూ బెళబెళబెళమంటూ నా మందిరం నిండిపోయేవాళ్ళండి. కానీ ఆఫ్టర్ లాక్డౌన్, కరోనా అయిపోయిన తర్వాత, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత 10:15 కాదండి, నా ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి కూడా నిన్నట్లా. కారణం ఏంటో తెలుసా? కాస్త చలి పడుతుంది వీళ్ళకి, చలి ఎక్కువైపోయింది వీళ్ళకి, భక్తిలో నీరసం వచ్చింది. 2 ఏళ్ళు లాక్డౌను, 2 ఏళ్ళు కరోనా భయం. కానీ దేవుడు తినటానికి ఇచ్చాడు, వంటానికి ఇచ్చాడు, అన్నిటికన్నా మిన్నగా ప్రాణం పోకుండా ఉంచాడు. కానీ వెట్టకు బదులుగా వీళ్ళకి చలి ఎక్కువైపోయింది, సహవాసానికి దూరం అవుతున్నారు, మందిరానికి దూరం అవుతున్నారు, ఉపదేశ క్రమానికి దూరం అవుతున్నారు. ఒక నిర్లక్ష్యం అనే చలి పుట్టింది, ఒక భయం లేని పద్ధతి అనే చలి వచ్చింది దేవుని పిల్లలకి. ఒకప్పుడు నువ్వు యోధురాలివే, ఒకప్పుడు నువ్వు యోధుడివే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేస్తే, నోరు తెరిచి స్తుతించడం మొదలు పెడితే, నువ్వు గళమిప్పి అలాగున గానం ఆలపించితే ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి. కానీ ఈ మధ్య కాలంలో కాస్త చలి ఎక్కువైపోయిందే, వెట్ట తగ్గిపోయిందే. అయ్యో ఎలాగునే ఉంటే ప్రాణం కోల్పోతామే, ఇప్పుడు ప్రాణం నిలవాలి అని అంటే వెట్ట కావాలి. ఆ వెట్ట దాని గురించి ఆలోచించే యోధులు కావాలి. వాక్యంలో మనం చూస్తే దావీదు భక్తుడు కూడా ఆ చలికి తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు మాట్లాడుతావన్నారంట. మాట్లాడతా మరి ఎవరిని తీసుకొద్దాం, ఏం చేద్దాం అని అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని, ఆమె రాజుకు తగినదై ఉండాలి, 2వది చక్కనదై ఉండాలి, 3వది ఆమె కన్యకయ్యి ఉండాలి. ఇప్పుడు సంఘంలో వేడి పుట్టాలి, సంఘంలో ఉద్యమం రగలాలి, సంఘానికి మంట కలగాలి, వెలుగుతూ ఉండి ప్రకాశమానమైన కోటి సూర్యకాంతుల వెలుగును మించి రానయ్యున్న యేసుని ఎదుర్కోవటానికి అలాగున మండుచున్న దీపాలలాగా సంఘంలో ఉన్న ప్రతి వారం ఉండాలి అనంటే, మనం మండటానికి మంచి లక్షణాలు ఏంటనంటే, 1 ప్రభువుకు తగిన వారిగా మనం ఉండాలి. అక్కడేమో రాజైన దావీదుకు తగినామని చూస్తున్నారు. 2వది చక్కనైన వారిగా ఉండాలి, 3వది కన్యకగా మనం ఉండాలి. దేవుని జనాంగమా, ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో దేవునికి తగిన వారిగా ఉన్నామా? ప్రభువుకి సరిపడిన వారిగా ఉన్నామా? ప్రభువుకి ఇష్టలుగా మనం ఉంటున్నామా? ఆయనకు తగిన వారమని అంటే ఏంటి? ఆయనకు సరిపడినట్లుగా ఉండాలి, ఆయనకు నచ్చినట్లుగా మనం ఉండాలి. ఏ విధంగా చూచినా తగిన పరిస్థితి కావాలి.
అలాగున ఆలోచించి వాళ్ళు ఎవరిని ఎక్కడని ఆ దేశమంతా తిరుగుతూ ఉంటే షూనేము పట్టణంలో అబీషగు అనే ఒక కన్యక కనిపించింది. అబీషగు అనే మాటకు అర్థం తిరుగులాడు తండ్రి. ఎవరేమే? ఏ పట్టణానికి చెందినామే? షూనేము పట్టణానికి చెందినామే. ఈ షూనేము పట్టణం మన పితరుల పంపకాలలో ఎవరికి వచ్చింది, ఏ గోత్రానికి వచ్చింది అని అంటే యెహోషువ గ్రంథంలో 19వ అధ్యాయంలో 17 నుంచి 23 వచనాలు చదువుకుంటే అక్కడ పంపకాలు పంచుతూ ఉన్నప్పుడు ఈ షూనేము పట్టణం ఏ గోత్రానికి వచ్చిందని అంటే ఇస్సాకారు గోత్రానికి వచ్చింది. ఈ ఇస్సాకారును గూర్చి ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనంలో పితరుడయ్యున్న యాకోబు గారు ఏమనంటాడో తెలుసా? ఇదిగో ఇస్సాకారు 2 దొడ్ల మధ్యలో ఉన్న గార్ధబం వంటి వాడు. 2 తలంపులు 2 దొడ్ల మధ్యలో, ఆ దొడ్డో ఈ దొడ్డో తెలియదు, కొంచెం పట్టు కొంచెం ఇటు. సరే, ఇక దాని గురించి నేను అన్న, కానీ 2 తలంపులు. ఏలియా భక్తుడు అంటాడు, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు, రండి యెహోవా వైపు మళ్ళుకొనండి. అలాగనే దేవుని వాక్యంలో చూస్తున్నాం, యాకోబు భక్తుడు అంటాడు, ద్విమనస్కులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి. అలాగనే 2 ఆలోచనలు 2 తలంపులు మనల్ని నాశనానికి తీసుకెళ్తాయి. దేవుని తట్టు తిరగాలి, ప్రభు వైపు మళ్ళుకోవాలి. అలాగున 2 తలంపులు కలిగిన వారిలో అబీషగు అనే ఒక కన్యక పుట్టి స్థిరం లేని గమ్యం లేని 2 తలంపుల ద్వారా ఆ తండ్రికి గమ్యం లేదు, స్థిరం లేదు. కానీ అబీషగు ద్వారా ఇప్పుడు వాళ్ళకు ఒక స్థిరత్వం వచ్చింది, ఒక గమ్యం దొరికింది. మనం కూడా దేవుని సన్నిధిలో లోకంలో కొంత, పాపంలో కొంత, దేవునికి ఇష్టం కొంత, దేవుని కష్టం ఇంకొంత, ఇలాంటి వద్దండి. దేవుని వైపు మళ్ళుకుందామండి, మారు మనసు పొందుదామండి, బాప్తిస్మం పొందుదామండి. నువ్వెవరివైనా, ఎలాంటి దానివైనా, ఏ పరిస్థితులలో ఉన్నవాడవైనా, ఉన్నదానివైనా, మానవులమైన మనం అందరం మరణించటం తథ్యంగా. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి నిన్ను కాల్చినా పూడ్చినా, కాల్చటానికి పూడ్చటానికి నీ శరీరం దొరకకపోయినా ఇది చివరికి మట్టికి మట్టిగా మారిపోద్దండి. అయితే ఈ శరీరం మట్టిలో కలిసిపోయాక దేవునికి మరణం లేదు, దేవుడు మనలో పెట్టిన ఆత్మకు కూడా మరణం లేదు. ఈ ఆత్మ ఉంటే నిత్యం పరలోక రాజ్యంలో, మీ భాషలో స్వర్గంలో, ఇంకొంతమంది మోక్షంలో అని అంటారు చూడండి, అక్కడ ఉండాలి. లేదా నిరంతరము నరకపు అగ్నిగుండంలోనన్నా ఉండాలి. నీ ఆత్మ ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? నీ ఆత్మకి మోక్షం కలగాలనంటే, పున్నామ నరకం నుండి నీ ఆత్మ తప్పించబడాలి అనంటే వాక్యం చెప్పి ఒక మంచి మాట ఏంటో తెలుసండి, 2 తలంపులను మనం విడిచిపెడదాం, పాపంలో నుంచి బయటికి వద్దాం, దేవుని మందిరానికి అలవాటు అవుదాం. దేవుని మందిరానికి అలాగునెళ్ళి ఇలాగుని రావటం కాదండి, అలాగునెళ్ళి కాస్తంత కానుకేసి వెనక్కి రావటం కాదండి, మందిరంలో నిలిచి ఉందామండి, ఉపదేశం విందామండి, దేవుని సేవకుడు చెప్పే యేసును గూర్చిన మాటలు విందాంగా, విని పాపాలను ఒప్పుకుందాంగా, ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి అవి క్షమించబడి నిమిత్తం బాప్తిస్మమును పొందిన వారిగా ఉంటే అప్పుడు మనం ఆయనకు తగిన వారము, రాజు సముఖంలో ఉండటానికి తగిన చక్కని కన్యక, తగిన వారిగా మనం ఉండాలి. అబీషగు తగినది, రెండవది ఆమె చక్కనిది. అందుకనే పరమగీతాల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో అంటాడు, 6-7 అధ్యాయాల్లో ఆ ప్రియురాలనబడిన సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ, రాజకుమారా పుత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, నీ పాదరక్షకులతో ఎంత అందముగా నడుచుచున్నావు, నీ ఊరువులు శిల్పకారులు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవే అని అంటాడు. పాదరక్షకులతో ఎంత అందంగా నడుస్తున్నావు, ఎంత చక్కగా కనపడుతున్నావు, ఎంత మంచి మాట అండి. చక్కనిది అబీషగు, రాసునకు తగినది. రెండవది ఆమె చక్కనిది. మూడవది ఆమె కన్యక. పరిశుద్ధురాలుగా ఉండాలి, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న మనం మన జీవితాలలో, మన బ్రతుకులలో సంఘములకు వెట్ట కలగాలి, మన ఆత్మీయ జీవితానికి వెట్ట కలగాలి. వెట్ట కలగాలి అని అంటే బైబిల్ గ్రంథం అంటుంది, మనం రాజునకు తగిన వారిగా ఉండాలి. రెండవది చక్కని వారిగా ఉండాలి. మూడవది కన్యక, పరిశుద్ధత కలిగిన వారిగా మనము ఉండాలి. అయితే ఈ లక్షణాలు కలిగిన మనం ఏం చేయాలి? వాక్యంలో అంటాడు, రాజుల 1వ గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆమె రాజు సముఖములో నిలుచున్నది. ఏమండి, కొంతమంది తగిన వారిగానే ఉంటారు, బాప్తిస్మం పొంది, చక్కనైన వారిగానే ఉంటారు, ఉపదేశం దాని ప్రకారం నడుస్తా, కన్యకగానే ఉంటారు, పరిశుద్ధులుగా జీవిస్తా, కానీ సముఖంలో నిలవట్లేదండి.
లేదండి. ఈ మధ్య ఇదొక సోద్యం అయిపోయిందండి. సహవాసంలో నిలవట్లా, ఉపదేశ క్రమంలో నిలవట్లా, సేవకునితో సహవాసం లేదు, సంఘంతో సహవాసం లేదు, దేవుడిచ్చిన అపోస్తలుల బోధలో ఉన్న ఆ పద్ధతులతో ఏమాత్రం సహవాసం లేకుండా మేము తగిన వారమేలే, మేము సరిపోయాములే, మేము చక్కనైన వారమేలే, మేము పరిశుద్ధులమేలే అనుకుంటున్నారు. అయ్యో, ఎంత భయంకరమైన భ్రమలో ఉంటున్నామండి. వాక్యం అంటుంది, అభిషేకం అని తల్లట ఆ కన్యకను తీసుకొచ్చి అక్కడ పెడితే ఆమె చేస్తున్న పనులేంటో తెలుసండి. ఆమె యొక్క విధి విధానాలు ఏంటనంటే, ఆమె రాజు సముఖములో నిలిచి ఉన్నది. మనం నిలవగలుగుతున్నామా? బాప్తిస్మం పొందావు, పాపాలు ఒప్పుకున్నావు, తగిన వాడివే, మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు, చక్కగానే కనపడుతున్నావు, కన్యకగా ఉన్నావు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నావు, మంచిదే. కానీ ఆయన సముఖంలో ఉండాలిగా. రాజు సముఖంలో మనం నిలవాలి. అంతేకాకుండా నిలిచినామేం చేయాలనంటే రాజును ఆదరించాలి, రాజుకు ఉపచారం చెయ్యాలి. అంతేకాకుండా రాజు కవిగిట నుండి రాజునకు వెట్ట కలిగించాలి. ఏమండి, ఈరోజు మనం దేవుల్లో నిలవగలుగుతున్నామా? సంఘంలో నిలవగలుగుతున్నావా? సహవాసంలో నిలవగలుగుతున్నావా? సేవకునికి అండగా నిలవగలుగుతున్నావా? సువార్త వ్యాపకానికి నీ దగ్గరున్న సొమ్ముతో కాస్త వెట్ట పుట్టించగలుగుతున్నావా? దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి, కడగటానికి, తుడవటానికి, చాపలు వేయటానికి, తీయటానికి, దేవుని సేవకునితో పాటుగా ఇంకొక గ్రామం సువార్త ప్రకటనకి, దేవుని సేవకునితో కూడా వెళ్ళటానికి నువ్వు సహకరించితే నువ్వు వెట్ట కలిగించే గుంపులో ఉన్నట్టేగా. మనం అలాగనుంటున్నామా? ఆమెట రాజు సముఖములో నిలిచి ఉన్నది. దైవజనుడు భక్తుడు ఏలియా గారు అంటారు, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో. ఎంత మంచి మాట అండి. ఆ తర్వాత రాజును ఆదరించాలి. సంఘంలో మనం ఒక ద్వారకావలే, ఓ తబితావలే, మనకున్న దానిలోనే కాస్త ప్రేమను పంచి ఆదరించేవారిగా ఉండాలి. ఇతరులకు ప్రార్థన ద్వారా వాళ్ళకు ఉపయోగపడుతూ ఆదరించేవారిగా ఉండాలి. ధైర్యపరిచే మాటలతో వారిని ఆదరించేవారిగా ఉండాలి, కానీ వారిని ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి, కానీ ఇంకొకలాగా మనం ఉండకూడదండి. రాజు కవిగిటిలో ఉండి వెట్ట కలిగించాలి. కొంతమంది సంఘం అనే రాజు కవిగిలిలోనే ఉంటారు, సంఘానికి వేడి పుట్టించకుండా సంఘాన్ని చల్లారుస్తారు. ఇంకొంతమంది కుటుంబాలలో మరి ముఖ్యంగా సేవ చేసే సేవకులను పట్టుకొని సేవకురాళ్ళు అంటారు, సేవ అని వచ్చావు, నీకన్నా వెనకొచ్చిన సేవకులు చూడు, ఇల్లుంది, ఇంటి మీద ఇల్లుంది, ఇంట్లో కావలసినవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గొడబెట్టారు, అనవసరంగా నీ దగ్గరికి వచ్చా, నీ పాలిట పడ్డా, ఏమైంది? సేవకునికి వెట్ట కలిగించకపోగా చలి ఎక్కువ పుట్టించే సేవకురాండ్రు కూడా ఉన్నారుగా. అట్లాగున్న సేవకురాండ్రుని చలి పుట్టించే మాటలనే సేవకులు ఉన్నారు. నేను ఒక ప్రక్కన మాట్లాడట్లా, నాకు తెలిసినవి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు మన తీర్మానాలు మారాలి, ఈరోజు మన ఉద్దేశాలు మారాలి, మనం దేవునికి తగిన వారిగా ఉండాలి. ఓ సందర్భంలో మార్టిన్ లూథర్ గారు ఆ క్రైస్తవ పద్ధతులలో కొన్ని సవరణలు చేయటానికని ఆయనకు తెలిసిన సత్యాన్ని మనుషుల చెవులో పాపాలు చెప్పటం కాదు, మనుషునికి పాపం చెబితే ఎట్లాగున క్షమాపణ దొరికిద్ది, అందరం పాపులమే కదా, దేవునికి చెప్పాలి, పాపం లేని పరిశుద్ధునికి చెప్పాలని అందులో నుంచి బయటకు వచ్చి ఒక క్రొత్త విధానంలో వాస్తవాన్ని చెబుతూ పరిచర్యను ప్రారంభించితేనండి, ప్రారంభంలో కొద్దిమంది ఆయనకు సహకారులుగా ఉన్నారట. కొద్ది కాలం పోయిన తర్వాత ఆయనతో ఉండే అనుచరుల గణం తరిగిపోతా ఉంది, నీరసం వచ్చేసింది, కాస్త కృంగిపోయాడు, కొన్ని ఇబ్బందులు కలిగాయి. ఓ పరిచర్య పరుగులు తీస్తా చేసిన ఆయన కాస్త నీరసిల్లిపోయాడు, అడుగు ముందుకే లేకపోతున్నాడు. అలాగనే నీరసిల్లి కూర్చుంటే ఓ రోజున ఆ లూథర్ గారి యొక్క సతీమణట ఒక నల్ల డ్రెస్ వేసుకొని ఆయన ఎదుటిగా వచ్చి నిలుచుందంట. వెంటనే తుళ్ళిపడి లేచినట్టుగా వంక చూచి, ఏంటి ఈరోజు నల్ల డ్రెస్ వేసావేంటి, ఏమైంది ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకున్న పరిస్థితి ఏంటన్నానంటే, వాళ్ళ బంధువులలో కానీ ఆమెకి చెందిన బంధువులలో కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ నల్ల డ్రెస్ని ధరిస్తారు. వెంటనే నాకు భయం వేసింది, నా బంధువులు అందరూ బాగానే ఉన్నారే, నీ బంధువులు అందరూ బాగానే ఉన్నారే, నాకు తెలియకుండా ఎవరైనా చనిపోయారా ఏంటి నల్ల ఫ్రాక్ వేసుకొచ్చావని కాస్త ఆశ్చర్యంలో కోపంతో అడిగితే, అప్పుడు ఆమె అన్న మాట ఏంటో తెలుసండి, నేనేదో బుక్లో చదివిన అనుభవం గుర్తు వస్తుంది. ఆమె అన్నదట, ఏం లేదు, మనకు కావలసిన ఆయన చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఆ యేసు ప్రభు చనిపోయాడు. పిచ్చెక్కిందే నీకు? యేసు ప్రభు చనిపోవటం ఏంటి? ఆయన ప్రాణం పెట్టాడు, 3వ దినాన మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచాడు అని అంటే
పునరుద్ధానుడై లేచాడన్న నమ్మకం నీకు ఉంటే ఎందుకు నువ్వు నీరసిల్లి ఇక్కడ కూర్చున్నావు? ఎందుకు పరిచర్యను మానేశావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అనగానే ఒక్క ఉదుటున చల్లారిపోయిన తన తీర్మానం, చల్లారిపోయిన తన నిర్ణయం, చల్లారిపోయిన తన యొక్క మార్టిన్ లూథర్ గారి యొక్క ఆ హృదయం మళ్ళీ మండటం మొదలుపెట్టింది. స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ రోజున ప్రపంచంలో వారి మంట ద్వారా మండిన అనేక దివిటీలు బలమైన సంఘాలు స్థాపించి సేవలు అలాగున నిలకడగా ఉన్నాయి. దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, మనం మండించేవారిగా ఉండాలి. నీరసిల్లిన వారిని ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తేవారిగా ఉండాలి. మన జీవితంలో, మన బ్రతుకులో దేవునికి ఉపయోగపడేవారిగా ఉండాలండి. రాజు అయిన దావీదు ఎన్ని బట్టలు గప్పినా చలాగట్లా, కానీ అభిషేకు వచ్చి వెట్ట పుట్టించింది. చాలామంది వచ్చి ప్రార్థన చేశారేమో, చాలామంది వచ్చి కొన్ని మాటలు చెప్పారేమో, కానీ వాటి ద్వారా వెట్ట కలగట్లేదేమో. ఈరోజు బైబిల్ గ్రంథం అంటుంది, నీవు వెట్ట పుట్టించేవాడివిగా ఉండాలి. మార్టిన్ లూథర్ గారి యొక్క సతీమణి ఆయనను మండించినట్లుగా మనం మండించేవారిగా ఉండాలి. విలియం కేరీ భక్తుడు ఈ దేశంలోనికి వచ్చి ఆయన బైబిల్ గ్రంథాన్ని ప్రతి వారి చేతుల్లో వారికి వచ్చిన భాషలో పెట్టాలని ఓ మంచి మంటతో వచ్చాడు. కానీ ఆ మంట చల్లారటానికి కుమారుడు చనిపోయాడు. సమాధి చేయటానికి కూడా ఎక్కువ మంది రాలా. గుండె ధైర్యం చేసుకున్నాడు, ఆ కార్యక్రమాన్ని చేశాడు. తన యొక్క ఆశ మేరకు అందరికీ బైబిల్ గ్రంథం చేతికి ఇవ్వాలని ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి బైబిల్ అచ్చువేద్దాం చూస్తే ఆ ప్రెస్ తగలబడిపోయింది. కుమారుడు పోయిన తర్వాత తన సతీమణి పిచ్చి కిందలాగా అయిపోయింది. ఓ ప్రక్కన ప్రెస్ మొత్తం కాలిపోయింది, గుండె బద్దలైపోతుంది, తీర్మానం చల్లారిపోతుంది అనుకున్నాడు. కానీ ప్రభువు ఆ హృదయాన్ని మండించాడు. ఈరోజు మనందరి చేతులలో వాడుక భాషలో ఉన్నదనంటే దేవుడు మండించిన విలియం కేరీ గారి యొక్క పరిస్థితులను అనేక సార్లు చల్లారిపోయినప్పుడు దేవుని మాటలు ఆయనను మండించాయి, దేవుని తలంపులు ఆయనని వెట్టపుంటించాయండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన మాటలు ఆలకిస్తున్న మనం కూడా దేవుని సన్నిధిలో వెట్ట కలిగించే అభిషేకులాగా ఉండాలి. రాజు అయిన దావీదు అనేక మందికి చలి పుట్టించి చివరికి ఆయనే వణకటం మొదలుపెట్టాడు. అభిషేకు వెట్ట కలిగించింది. ఆమె తగినది, చక్కనిది, అంతేకాదు కన్యక, పరిశుద్ధమైంది. మనం బాప్తిస్మం ద్వారా తగిన వారిగా ఉందాం. సంఘంలోనికి వచ్చి చక్కనైన వారిగా ఉందాం. సంఘంలో కన్యకగా, పరిశుద్ధులుగా ఉందాం. అలాగనుంటున్న మనం పోయేవరికి, ప్రభు వచ్చేవరికి ఆయన సముఖంలో నిలిచి ఉందాం. రెండవది, సంఘాన్ని ఆదరించుదాం. సంఘంలో ఎవరైనా బలహీనలు ఉంటే ప్రోత్సాహపరుద్దాం. మూడవది, ఉపచారం చేద్దాం. నాలుగవది, వీటి ద్వారా అనేక మందికి వెట్ట కలిగించేవారిగా ఉందాం. చివరికి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. ఆ రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో జీవితాంతం ఆమె కన్యకగానే మిగిలిపోయింది. మన కంఠంలో ఊపిరున్నంత వరకు, ప్రభు రాకడ వచ్చేవరికి పరిశుద్ధతను కాపాడుకుందాం. ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. ఆ రీతిగా మనం ఒక అభిషేకులాగా ఒక మంచి నిశ్చయితకు వచ్చి దేవునికి తగిన వారిగా, దేవుని ఎదుట చక్కనైన పరిస్థితులు కలిగిన వారిగా, దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉంటూ ఆయన రాజ్యంలో చోటు చేసుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు. విమోచన స్వరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ మాటలు ఆలకించిన మా ప్రియులైన ఈ తల్లిదండ్రులను, సహోదరులను మీరు దీవించండి. క్రైస్తవులేమి, క్రైస్తవేతరులేమి ప్రతి వారిని మీరు సంధించండి. మాటలు ప్రతి వారి వినికిల్లో కార్యసిద్ధి కలుగు చేయుటకు సహాయం చేయమని, దీని ద్వారా అనేక మంది మీకు ఇష్టలుగా, మీకు తగిన వారిగా, మీ ఎదుట చక్కనైన పరిస్థితులు కలిగిన వారిగా, మీ ఎదుట పరిశుద్ధులుగా జీవిస్తూ అనేక మందిని ప్రోత్సాహపరిచే, వెట్ట కలిగించే అభిషేకు లాంటి జీవితాలు మాకు కలుగు చేయమని, మీరు రాకడ వరకు మా పోకడ వరకు మేము పరిశుద్ధులుగా నిలిచే భాగ్యం కలుగు చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనకెల్లరికీ తోడయ్యుండి తన కృపలో బహుగా వరిదిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్.